టీమిండియా హెడ్ కోచ్ గా ప్రస్తుత వరల్డ్ కప్ తో రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగుస్తుంది. జూలై 1 నుంచి భారత జట్టుకు కొత్త కోచ్ గా బాధ్యతలు అందించబోతున్నాడు. ఆ కొత్త కోచ్ ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ ఫిక్స్ అయినట్టే అని చర్చ జరుగుతోంది. ఆ దిశగా ఇప్పటికే బోర్డు చర్చలు జరిపినట్టుగాను కామెంట్స్ వినిపిస్తున్నాయి. గంభీర్ పెట్టిన షరతులు కూడా బీసీసీఐ ఓకే చెప్పినట్టుగాను కథనాలు వస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ నియామకం విషయంలో గౌతీ స్వేచ్ఛను ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తోంది. అందుకు బీసీసీఐ కూడా ఓకే అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే రాహుల్ ద్రావిడ్తో పాటు ప్రస్తుతం ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని కథనాలొస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్లో బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మమ్రే, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గంభీర్ హెడ్ కోచ్ అయిన వెంటనే సపోర్టింగ్ స్టాఫ్లో మార్పులు ఖాయమని చర్చ జరుగుతోంది. టీమిండియాలోనూ మార్పులు తప్పకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్లో మెంటర్గా ఇప్పటికీ గౌతీ నిరూపించుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కు తొలి 2 సీజన్లలో అడ్వాంటేజ్గా నిలిచాడు. ఈసారి కేకేఆర్తో జర్నీని కొనసాగించాడు. అయితే గంభీర్ ఎంట్రీతోనే కోల్కతా నైట్ రైడర్స్ ఆట మారిపోయింది. ప్లేయర్లలో ఉత్సాహం కనిపించింది. గంభీర్ దూకుడైన ఆలోచనలకు తగినట్టే కేకేఆర్ ఆటగాళ్లు దుమ్మురేపారు. సీజన్ ఆరంభం నుంచి మెంటార్ చెప్పినట్టుగా గేమ్ ప్లాన్ను అమలు చేశారు. అద్భుతాలు చేశారు. దీంతో లీగ్ దశలో కేకేఆర్ టాపర్గా నిలిచింది. ప్లే ఆఫ్స్లోనూ తనదైన ముద్ర వేసింది. తొలి క్వాలిఫైర్లో చెలరేగిపోయింది. ఫైనల్లోనూ పవర్ చూపించింది. కేకేఆర్ విజయాల్లో ఎక్కువ క్రెడిట్ గంభీర్కే దక్కింది. అయితే ఐపీఎల్లో గౌతీకి టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. తుది జట్టు ఎంపిక నుంచి వ్యూహాల వరకు గంభీర్ చెప్పినట్టుగానే నడిచిందనే ప్రచారం ఉంది. మాజీ ప్లేయర్ దూకుడైన విధానాలు టీమిండియాకు కూడా కలిసొస్తాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్యూచర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని జట్టును తయారు చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఐపీఎల్లో కేకేఆర్ గెలిచినప్పుడే హెడ్ కోచ్ గా గంభీర్ ప్లేస్ ఫిక్స్ అయినట్టే అని చర్చ మొదలైంది. అందుకు తగినట్టే ఇప్పుడు బోర్డు ప్రణాళికలున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీమిండియా హెడ్ కోచ్ నియామకంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.